హైపర్ ఆది అదిరిపోయే పంచ్లతో ఆడియన్స్ను అలరిస్తుంటాడు, నవ్విస్తుంటాడు. ఆయన ఏ షో చేసినా నవ్వులే నవ్వులు. అదిరిపోయే పంచ్లకు హైపర్ ఆది కేర్ ఆఫ్ అడ్రస్. సినిమా ఫంక్షన్స్లోనూ అలాగే రాజకీయ వేదికల్లోనూ ఆయన తన మార్క్, పవర్ఫుల్ డైలాగులు, ప్రాసలు, యాసలు మేళవించిన పంచ్లతో రెచ్చిపోతూ హాట్ టాపిక్ అవుతూ ఉంటారు. హైపర్ ఆదికి రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. ఆయన కోసం మొన్నటి ఎన్నికల్లో గట్టిగా ప్రచారం కూడా చేశారు. మొత్తంగా ఏపీలో పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించారు. పోటీ చేసి 21 స్థానాల్లో ఆయన అభ్యర్థులు గెలిచారు. అయితే జనసేన కోసం ప్రచారం చేశాడు. అందులో క్రియాశీలకంగా పనిచేసిన నేపథ్యంలో హైపర్ ఆదికి పదవులు వస్తాయని అందరూ భావించారు. ఎమ్మెల్సీ ఇస్తారనే ప్రచారం కూడా జరిగింది. దీనిపై స్పందించిన ఆయన పవన్ కోసం పనిచేశాను, పదవుల కోసం పని చేయలేదు అని చెప్పాడు హైపర్ ఆది. ఇక ఇదిలా ఉంటే తాజాగా మరోసారి అలాంటి ప్రశ్న ఎదురైంది. ఎమ్మెల్యే పదవి ఇస్తారు అనే ప్రచారం జరిగింది. అది జరగలేదెందుకు అనే ప్రశ్నకి నా పెళ్లికి సంబంధించిన వార్తలు ఎలాగైతే వస్తుంటాయో, కొందరు తనపై అభిమానంతో ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తుంటారో, లేదంటే యూట్యూబ్లో థంబ్నెయిల్స్ కోసం వాడుతుంటారో, అలాగే ఎమ్మెల్యే పదవి దర్శిలో పోటీ చేయడం కూడా తనకు అలాంటి ఉద్దేశం లేదని స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేశాను అని తెలిపాడు హైపర్ ఆది. ఇక ఈ సందర్భంగా రోజాపై మీ అభిప్రాయం ఏంటి అనే ప్రశ్న ఎదురైంది. దీనికి ఆది స్పందిస్తూ, రోజాకి జగన్ అంటే ఇష్టం, నాకు పవన్ అంటే ఇష్టం, ఎవరి ఇష్టాలు వారివి. కానీ జబర్దస్త్ జడ్జిగా ఆమె అంటే ఎప్పుడూ గౌరవమే. తనలాగే చాలా మంది ఆర్టిస్టులకు ఇంతటి పేరు వచ్చిందంటే కారణం ఆమెనే. ఆ రెస్పెక్ట్ ఎప్పుడూ ఉంటుందని చెప్పారు ఆది. ఇక పెళ్ళెప్పుడు అనే ప్రశ్నకి స్పందిస్తూ, నిజానికి తనకు టీవీ షోస్లో ఆల్రెడీ చేశారని, యూట్యూబ్లో పిచ్చి పిచ్చిగా చేశారని తెలిపారు. రియల్ లైఫ్లో పెళ్లి అనేది ఇంకా టైం ఉంది, కానీ పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్ననే బాగుంటుంది. కొన్నాళ్ళు అదే కంటిన్యూ చేద్దామని చెప్పాడు ఆది.